శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేళ్లాడదీస్తారు. అందుకే దీనిని ఆకాశదీపమని పిలుస్తారు. కార్తీక మాసంలో పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణిస్తారని, ఈ ఆకాశదీపం వారికి మార్గాన్ని చూపుతుందని కార్తీక పురాణం చెబుతోంది. శివకేశవుల తేజస్సుతో ఈ దీపం సమాజంలో అజ్ఞానపు చీకట్లను తొలగించి ప్రపంచానికి వెలుగునిస్తుందని నమ్ముతారు. ఆకాశదీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అవివేకాలు తొలగిపోతాయి. పితృదేవతలు కూడా సంతుష్టులవుతారని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లోనే కాకుండా ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఒక కర్రకు దీపాన్ని వేలాడదీసి దానికి పూజ చేసి శివకేశవులను స్మరించాలి.